టెస్లా, యాపిల్, గూగుల్ పేరే బంగారం. ఇవి కొత్త ప్రపంచానికి పునాదులు వేస్తున్న కంపెనీలు. ఈ కంపెనీలో జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే. ఇప్పటిదాకా ఇది పరిస్థితి. టెస్లా ప్రపంచ నిద్ర లేవకముందే జరగబోతున్న మార్పులను కనిపెట్టి ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసిన కంపెనీ. రాబోయే అనేక సంవత్సరాలు టెస్లాదే. ఎలాన్ మస్క్ గొప్పోడు అనుకున్నాం. ఇప్పుడు టెస్లా చిక్కుల్లో పడింది. సేల్స్ మందగించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అతి నెమ్మదిగా సాగడం. ఒక చైనా కంపెనీ టెస్లా కన్నా తక్కువ ధరకు వాహనాలను తీసుకుని రావడం జరిగింది. దీంతో టెస్లా షేర్ ధర పడిపోయింది. 14,000 మంది ఉద్యోగులను తొలగించడం, 2 టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ కంపెనీ నుంచి తప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. టెస్లా హై ఎండ్ కార్ల తయారీకే సిద్ధమవుతోందా? అయితే దాని మార్కెట్ మరింత కుచించుకుపోయే ప్రమాదం. ఫోన్ అంటేనే ఐఫోన్. యాపిల్ కంపెనీకున్నంత క్రేజ్ దేనికి ఉండదు. ఈ సంవత్సరం యాపిల్ ఫోన్ అమ్మకాలు 24% తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం ఐఫోన్ ధరలు. అప్పు చేస్తే కానీ సామాన్యుడు దీన్ని కొనలేడు. శాంసంగ్ అనే దక్షిణ కొరియా కంపెనీ ఇప్పుడు యాపిల్ కంపెనీ నిర్వాహకులకు నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది. గూగుల్ గురించి చెప్పేదేముంది? ఇంటర్నెట్ అంటేనే గూగుల్. ఇది నిన్నటిదాకా. ఇప్పుడు చాట్ జీపీటీ లాంటివి రావడంతో గూగుల్ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. తన హెడ్ ఆఫీసులో ఉద్యోగులను తగ్గించి బ్రాంచ్ ఆఫీసులలో పెంచుకుంటోంది. బళ్ళు ఓడలవడం, ఓడలు బళ్ళవడం డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో రోజుల్లో జరిగిపోతోంది. పైన చెప్పిన అమెరికా కంపెనీల కథ ముగిసింది అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. వాటి మోనోపోలీకి గండి పడింది. అమెరికా కంపెనీలకు గట్టి పోటీనిస్తున్నది చైనా, దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్ లాంటి దేశాల కంపెనీలు. నిర్మాణ రంగం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన వీటిలో అమెరికా బాగా వెనుకబడింది. మాయల పకీరు ప్రాణం చిలకలో అమెరికా ఆధిపత్య రహస్యం డాలర్. ఇప్పుడు నెమ్మదిగా డాలర్ రహిత మార్పిడికి దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు టెక్ కంపెనీస్ విషయంలో కూడా అమెరికా గుత్తాధిపత్యానికి గండి. ప్రపంచ ఆధిపత్యానికి ఇక మిగిలింది కేవలం ఆయుధాల తయారీ అని విమర్శకుల మాట. పశ్చిమ దేశాల ఆధిపత్యం చాలా కాలం పాటు సాగింది. ఇప్పుడిక రానున్నది తూర్పు పొద్దేనా? ప్రపంచ ఆధిపత్యానికి పోటీపడి ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి యూరోప్ దేశాలు వరుసగా 2 ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యాయి. ఆధిపత్యం నిలుపుకోకపోగా మాజీ జమీందారు స్థాయికి పడిపోయాయి. ఇప్పుడు అమెరికా తన యూరోప్ కజిన్స్ బాటనెంచుకుంటోందా? లేక వారి అనుభవాల నుండి గుణపాఠాల్ని నేర్చుకుంటోందా? ఇదే నేటి $1 బిలియన్ ప్రశ్న.